కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9వ తేదీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని కార్మిక సంఘాలు పిలిపించినాయి. దాంట్లో భాగంగానే ఎస్కేఎంగా కార్మిక సంఘాల పిలుపుతో పాటు రైతాంగ సమస్యల్ని కూడా పరిష్కరించాలని దేశవ్యాప్తంగా రేపు గ్రామీణ బంద్కు పిలుపునివ్వటం జరిగింది. దాంట్లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా రైతాంగం వాళ్ళ పనులను పక్కకు పెట్టి మన హక్కుల్ని సాధించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిందిగా సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత స్థాయిలో కూడా పిలుపునివ్వటం జరిగింది. ముఖ్యంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటిను తుంగలో నొక్కి పార్లమెంట్ సాక్షిగా రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతుల్ని ఆదుకుంటాం, కేసులన్నీ రద్దు చేస్తాం, అదేవిధంగా పార్లమెంటులో పంటలకు ధరలిచ్చేటటువంటి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఎంఎస్పీ చట్టం తెస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ దాని గురించి మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు మన ప్రధాని మోడీ. కనీస మద్దతు ధరల చట్టాన్ని ఆమోదించాలని, అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులను హరించేటటువంటి 4 కోట్లను రద్దు చేసి 44 చట్టాలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. రేపు బంద్లో పాల్గొనాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. నరేంద్ర మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ముఖ్యంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఈరోజు చట్టాలను తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల మీద పోయే భారాలు వేస్తూ ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సార్వత్రిక సమ్మె, రేపు జరగబోయేటటువంటి సమ్మెలో రైతులు అట్లాగే విద్యార్థులు మేధావులు కూడా పాల్గొనాలని చెప్పేసి ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిస్తూ ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ ఈరోజు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు గతంలో 2018 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి రైతులు ఆనాడు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని పక్కన పెట్టేసి దాని గురించి మాట్లాడట్లేదు. పైగా ఈరోజు కొత్తగా చట్టాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వాతావరణ మార్పుల వల్ల పంటలన్నీ కూడా మన తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, నష్టం జరుగుతూ ఉంది. వాటి గురించి ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడట్లేదు. పైగా ఈరోజు విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకొస్తా ఉన్నారు. ఈ విద్యుత్ సవరణ బిల్లు ద్వారా రైతులకి దాదాపుగా 15,000 వరకు ఈరోజు ఒక్కొక్క రైతుకు పడే ఇబ్బంది ఉంది. కాబట్టి ఆ విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆలోచించుకోవాలి. రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల్ని ఉపసంహరించుకోవాలి. దాంతోపాటుగా కార్మికులకు తీసుకొచ్చినటువంటి 4 కోట్లను కూడా వెనక్కి తీసుకొని యథావిధిగా 44 చట్టాలని కొనసాగించాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెను విజయవంతం చేయడానికి రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తాం. రేపు రాబోయేటటువంటి రోజుల్లో నువ్వు అదే రకంగా మొండిగా కనుక వ్యవహరిస్తే నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాము.